ఏది లేకపోయి ఉంటే నార్త్ ఇండియా మొత్తం డెజర్ట్ అయిపోయేదో, ఏది లేకపోయి ఉంటే మంగోలియన్ డెజర్ట్స్ నుంచి వేడిగాలులైనటువంటివి ఇండియాకు వచ్చేవో, ఏది లేకపోయి ఉంటే పెరేనియల్ రివర్స్ అనేవి నార్త్ ఇండియాలో ఉండేవి కావు, ఏది లేకపోయి ఉంటే అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అనేవి చైనా ప్రాంతానికి వెళ్ళిపోయేవో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు. ఒకవేళ గనక మనకు ఉత్తర భారతదేశంలో ఇన్ నార్త్ ఇండియా ముడత పర్వతాలైనటువంటి ఫోల్డ్ మౌంటైన్స్ అయినటివి లేకపోయి ఉంటే నార్త్ ఇండియా మొత్తం చెల్లా చెదురైపోయేది. అదే మనం ఇప్పుడు హిమాలయాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వితౌట్ హిమాలయాస్ వి కెన్ నాట్ ఇమాజిన్ నార్త్ ఇండియా. హిమాలయాస్ గనక లేకపోయి ఉంటే మనం ఉత్తర భారతదేశాన్ని అస్సలు ఊహించుకునే వాళ్ళమే కాదు. ఇలా దీని యొక్క గొప్పదనాలు తెలుసుకునే కన్నా ముందు ఇఫ్ పాసిబుల్ కుదిరితే అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకు మన క్లాసెస్ని షేర్ చేయండి. హిమాలయాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 2400 కిలోమీటర్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. దీని యొక్క విడ్త్ గనక చూసుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు విడ్త్ చూసుకుంటే 400 కిలోమీటర్ల విడ్త్తో మన భారతదేశం, నేపాల్, టిబెట్, చైనా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా హిమాలయాస్ అయినటువంటివి కనబడతాయి. ఇక హిమాలయాస్ వచ్చేసి మేజర్గా 4 ప్రధానమైనటువంటి డివిజన్స్గా విడగొట్టడం జరుగుతాయి. కానీ మన బుక్స్ ప్రకారం మాత్రం 3 ఇంపార్టెంట్ డివిజన్స్ అనేవి చూడొచ్చు. ఒకటేమో హిమాద్రి, రెండవదేమో హిమాచల్, మూడవదేమో శివాలిక్. ఇవి మన బుక్స్ ప్రకారం విడగొట్టబడ్డాయి. కానీ నిజానికి 4 ఉంటాయి: ట్రాన్స్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. 10th క్లాస్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకేమో 3 పార్ట్స్ అని, మరియు 9th క్లాస్ ఏపీ స్టూడెంట్లోనేమో ఫిజికల్ ఫీచర్స్ అనే కాన్సెప్ట్లో ఈ క్లాస్ అనేది ఈ మౌంటైన్స్ గురించి రాయడం జరిగినాయి. ఈ మౌంటైన్స్ వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్తాం. ఇందులో 3 డివిజన్స్ అనేవి మనకు కనబడతాయి. ఎన్ని డివిజన్స్? 3 డివిజన్స్ అయినటువంటివి మనకు కనబడతాయి. ఇవి నార్థన్ మోస్ట్ బార్డర్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనబడతాయంటే ఇండస్ రివర్ నుంచి బ్రహ్మపుత్ర రివర్ వరకు విస్తరించి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాల్యాండ్ మరియు మిజోరాం, మణిపూర్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు కనబడతాయి. వాటిని ఏమంటారంటే పూర్వాంచల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ హిమాలయాస్ అయినటువంటివి ముఖ్యంగా 3 భాగాలు అని చెప్పాము. అవునా? ఎన్ని భాగాలు? 3 భాగాలు అని చెప్పేసి చెప్పాము. ఒకటి హిమాద్రి, రెండవది హిమాచల్, మూడవది శివాలిక్. ఇక్కడ నార్త్ నుంచి సౌత్ వరకు మనము డివిజన్స్ అనేవి చేయవచ్చు. అందులో వచ్చేసి నార్థన్ మోస్ట్ హిమాలయాస్ అయినటువంటి వాటిని ఏమంటాము అంటే గ్రేటర్ హిమాలయాస్ అంటారు. ఆ గ్రేటర్ హిమాలయాస్కి మరొక పేరే హిమాద్రి. అండ్ దాని తర్వాత వచ్చేసి నార్త్ నుంచి సెకండ్ సౌత్కి వస్తున్న కొద్దీ మధ్యలో కనబడేవేవి అని అంటే లెస్సర్ హిమాలయాస్. ఆ లెస్సర్ హిమాలయాస్ అయినటువంటి వాటినే హిమాచల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. హిమాచల్ అంటారు. ఇక ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ అని చెప్పేసి శివాలిక్ని చెప్పడం జరుగుతుంది. శివాలిక్ రేంజెస్ వుడ్ బి కాల్డ్ యాజ్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. వీటినే మనం ఏమంటారంటే ఔటర్ హిమాలయాస్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కొక్కటి ఇప్పుడు చూసుకుందాం. ఓకే, ఇందులో వచ్చేసి హిమాలయాలు అయినటువంటివి కశ్మీర్ రీజియన్లో దాదాపుగా 400 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉన్నాయి. విడ్త్ విచ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ హిమాలయాస్ ఎక్స్పాండెడ్ అబౌట్
400 kilometers, especially in the region of Kashmir. In the Arunachal Pradesh, 150-kilometer expansion can be seen. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ విధంగా మనకు కనబడతాయి. ఇగో ఈ విధంగా హిమాలయాస్ అయినటువంటి వాటిని గనక గమనిస్తే మనకు హిమాద్రిలోనే ఆర్ఎల్స్ గ్రేటర్ హిమాలయాస్లోనే చాలా వరకు పెద్ద పెద్ద శిఖరాలైనటువంటి కనబడతాయి. మోస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్స్ కెన్ బి సీన్ ఇన్ హిమాద్రి ఓన్లీ. ఇందులోనే మనకి ఎవరెస్ట్ అయినటువంటిది కనబడుతుంది, అంతేకాకుండా కాంచన్జంగా కనబడుతుంది, నంగా పర్వత్ అయినటువంటిది కనబడుతుంది. ఇండియాలో హైయెస్ట్ పీక్ అయినటువంటిది ఏది అని అంటే కాంచన్జంగా. ఇండియాస్ హైయెస్ట్ పీక్ కాంచన్జంగా విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ది సిక్కిం. మరి ఒకవేళ గిల్గిట్ బల్టిస్తాన్ని మనం కలుపుకుంటే, గిల్గిట్ బల్టిస్తాన్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని కూడా మనం ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా కలుపుకుంటే K2 గాడ్విన్ అస్టీన్ అయినటువంటిది అది ఇండియాస్ హైయెస్ట్ పీక్గా చెప్పడం జరుగుతుంది. ఈ హిమాద్రి రేంజెస్ అయినటువంటివి కంటిన్యూస్ రేంజెస్ అయినటువంటివి కంటిన్యూస్గా ఉంటాయి. యూ కెనాట్ సీ ఎనీ పార్టీషన్స్. మనకి మధ్యలో పార్టీషన్స్ అనేవి ఏమీ కూడా ఇందులో మనకు కనబడవు. అంతేకాకుండా వీటిని ఏమంటారంటే ఇన్నర్ హిమాలయాస్ అని కూడా అంటారు. మరి దీని యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి హిమాద్రి యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 6000 మీటర్లు. తెలంగాణ వాళ్ళకైతేనేమో 6100 మీటర్ హైట్స్లో మనకి ఈ హిమాద్రి పీక్స్ హైట్స్ అయినటువంటి కనబడతాయన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక హిమాచల్ విషయానికి వస్తే మనకి సెకండ్ ఇంపార్టెంట్ హిమాలయాస్ హిమాచల్. ఆ హిమాచల్ అయినటువంటి వాటినే ఏమంటాము లెస్సర్ హిమాలయాస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ లెస్సర్ హిమాలయాస్ యొక్క ఇంపార్టెంట్ హైట్స్ అయినటువంటివి యావరేజ్ హైట్ ఆఫ్ లెస్సర్ హిమాలయాస్ మనకు 3800 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ వరకు కనబడడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి అందరూ గమనించండి, ఈ లెస్సర్ హిమాలయాస్ అయినటువంటివి మన రీజియన్ కశ్మీర్ నుంచి, అవి కూడా కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అక్కడి నుంచి కనబడడం జరుగుతాయి. ఇక ఇది ఏపీ వాళ్ళకు వచ్చేసేమో 3700 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ అని రాసుకోవచ్చు. అండ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసేమో 3800 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ వరకు ఉంది అన్నట్టు రాసుకోవచ్చు. దీని యొక్క యావరేజ్ విడ్త్ వచ్చేసి 50 కిలోమీటర్స్ అని చెప్పేసి చెప్పచ్చు. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి పీర్ పంజల్ రేంజెస్ అయినటువంటి మనకు కనబడతాయి. పీర్ పంజల్ రేంజెస్ అయినటువంటి కనబడతాయి. ఇవి ముఖ్యంగా మనకు కశ్మీర్ రీజియన్లోను చూడొచ్చు అనమాట. దీంట్లో ఫేమస్ వెల్లీస్ అయినటువంటివి కూడా కనబడతాయి. అందులో కశ్మీర్ వెల్లీ కానీ, కుల్లు వెల్లీ కానీ, కంగ్రా వెల్లీ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో మనం చూసుకోవచ్చు. ఇక ఈ హిమాచల్కి శివాలిక్కి మధ్యలో ఉన్నటువంటి వి షేప్ ఆ లాంగిట్యూడినల్ గార్జెస్ వుడ్ బి కాల్డ్ యాజ్ డూన్స్. వాటిని ఏమంటారు? డూన్స్ అని చెప్పి పిలుస్తారు. డూన్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయాస్ ఈస్ట్ సైడ్, ఈస్ట్ అంటే ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. వెస్ట్ అంటే ఎక్కడ? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకు వి టైప్ ఆఫ్ లాంగిట్యూడినల్ గార్జెస్ అయినటువంటి కనబడతాయి. ఈ లాంగిట్యూడినల్ గార్జెస్ అయినటువంటి వాటిని డూన్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ విధంగా హిమాలయాస్ అయినటువంటివి ముఖ్యంగా 3 రకాలు అని చెప్పాము. ఒకటి హిమాచల్, రెండవది హిమాద్రి, మూడవది శివాలిక్. ఈ ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ వీటిని ఏమంటారంటే అవుటర్ మోస్ట్ హిమాలయాస్ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల విడ్త్లో శివాలిక్ రేంజెస్ అయినటువంటి కనబడతాయి. 10 నుంచి 15 కిలోమీటర్ విడ్త్లో శివాలిక్, 50 కిలోమీటర్ విడ్త్లోనేమో హిమాచల్, 400 కిలోమీటర్ విడ్త్ ఏమో హిమాద్రి జమ్మూ కాశ్మీర్లోను, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసేమో ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్లో కనబడడం జరుగుతాయి.
ఇలా ఈ శివాలిక్ రేంజెస్ అయినటువంటివి గనక గమనిస్తే దీని యొక్క ఆల్టిట్యూడ్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ వరకు ఆల్టిట్యూడ్ అనేది కనబడుతుంది. అంటే సీ లెవెల్ నుంచి ఎబో ద హైట్, అంటే ఎంత ఎత్తులో శివాలిక్ రేంజెస్ అయినటువంటి ఉంటాయి అనేది 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల ఆల్టిట్యూడ్తో ఉన్నటువంటిది శివాలిక్ రేంజెస్ అయినటువంటివి. ఈ శివాలిక్ రేంజెస్ నుంచే మనకు స్లోగా ఇక గ్రావెల్స్ అయినటువంటివి బయటికి రావడం జరుగుతాయి. ఇక ఈ హిమాలయన్ రేంజెస్ అయినటువంటి వాటిని కనుక గమనిస్తే హిమాద్రి, హిమాచల్, శివాలిక్ నుంచి వాటర్ అనేది స్లోగా కిందికి వస్తున్నటువంటి సమయంలో పెరేనియల్ రివర్స్ అయినటువంటి ఫామ్ అవుతాయి అన్నాం. అందులో వచ్చేసి ఈ శివాలిక్ రేంజెస్ ఫుట్ హిల్స్ దగ్గర, అంటే పర్వత పాదాల దగ్గర మనకు బాబర్ అయినటువంటిది కనబడుతుంది. బాబర్ అంటే గ్రావెల్ షేప్లో కనబడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకు హిమాలయాస్ అయినటువంటివి డివైడ్ చేయడం జరుగుతాయి. ఓకేనా? ఇక బాబర్ తర్వాత టెరాయ్ కనబడుతుంది, టెరాయ్ తర్వాత ఖాదర్, ఓకే, ఈ విధంగా అండ్ బంగర్, ఈ విధమైనటువంటి భాగాలైనటువంటివి చూడొచ్చు అనమాట. ఓకే, ఇలా మనం ఈ హిమాలయాస్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి భాగాలను గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ప్లేస్, ప్రాంతాలను బట్టి డివిజన్స్ కూడా చూసుకోవచ్చు. అందులో వచ్చేసి పంజాబ్ హిమాలయాస్ అని, కుమాయూన్ హిమాలయాస్ అని, నేపాల్ హిమాలయాస్ అని, అస్సాం హిమాలయాస్ అని చెప్పొచ్చు. ఈ పంజాబ్ హిమాలయాస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి పాకిస్తాన్ రీజియన్ ఉంది కదా, ఆ పాకిస్తాన్ రీజియన్లో పంజాబ్ హిమాలయాస్ అయినటువంటి కనబడతాయి. రావి రివర్ నుంచి సత్లజ్ రివర్ వరకు మనకి పంజాబ్ హిమాలయాస్ అయినటువంటి కనబడతాయి. కుమాయూన్ హిమాలయాస్ వచ్చేసేమో సత్లజ్ రివర్ నుంచి మన నేపాల్ రీజియన్ వరకు విస్తరించడం జరుగుతాయి. ఈ నేపాల్ ప్రాంతంలో అతి ముఖ్యంగా కనబడుతున్నటువంటి ఆ రివర్ కుమాయూన్ హిమాలయాస్ వరకు విస్తరించి ఉండడం జరుగుతుంది. నేపాల్ రీజియన్లో కాళీ రివర్ వరకు, సత్లజ్ నుంచి కాళీ రివర్ వరకు కుమాయూన్ హిమాలయాస్ అయినటువంటి కనబడతాయి. అంతేకాకుండా ఇక తర్వాత ముఖ్యంగా కనబడేటువంటి హిమాలయాస్ నేపాల్ హిమాలయాస్, ఇక ఈ కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు, తీస్తా రివర్ మనకి ఆల్మోస్ట్ ఈ సిక్కిం ప్రాంతాల నుంచి సిక్కింకి పక్కన కనబడుతూ ఉంటుంది. కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు కనబడేటువంటిది నేపాల్ హిమాలయాస్. మరి అతి ముఖ్యంగా కనబడేటువంటి చిట్ట చివరి హిమాలయాస్లో అస్సాం హిమాలయాస్. మరి అస్సాం హిమాలయాస్ వచ్చేసేమో తీస్తా రివర్ నుంచి దిబాంగ్ రివర్ వరకు ఈ హిమాలయాస్ అయినటువంటి ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతాయి. అలా మనకి దిబాంగ్ రివర్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ది దిహాంగ్ రివర్. దిహాంగ్ రివర్నే మనం బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో పిలవడం జరుగుతుంది. ఇలా మనకు హిమాలయాస్ అయినటువంటి ముఖ్యంగా నార్త్ టు సౌత్ అయితేనేమో హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్గా డివైడ్ చేయడం జరుగుతుంది. వెస్ట్ టు ఈస్ట్ విషయానికి వస్తేనేమో పంజాబ్ హిమాలయాస్, కుమాయూన్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్ అనుకుంటూ డివైడ్ అయినటువంటి చేయడం జరుగుతుంది. మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వరకు ఈస్టర్న్ పార్ట్లో కనబడేటువంటి హిల్స్ అయినటువంటి వాటినేమో పూర్వాంచల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలా మనకి పూర్వాంచల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హిమాలయన్ రేంజెస్గా మనం ఈస్టర్న్ పార్ట్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ పూర్వాంచల్లో కూడా మనకు ముఖ్యమైనటువంటి హిల్స్ ఏమున్నాయి అని అంటే అరుణాచల్ ప్రదేశ్లోనేమో పట్కాయ్ హిల్స్ అని, నాగాలాండ్లోనేమో నాగా హిల్స్ అని, అండ్ మణిపురిలో మణిపురి హిల్స్ అని, మిజోరాంలో మిజో హిల్స్ అయినటువంటి మనకు కనబడడం జరుగుతాయి. ఈ విధంగా హిమాలయాస్ అని పిలువబడేటువంటి టాపిక్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. బడీస్, మీకు నా క్లాసెస్ అయినటువంటి నచ్చితే లైక్ బటన్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటుగా మన క్లాసెస్ అయినటువంటివి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు క్లాస్ తీసుకున్న వెంటనే మీకు టంగ్ మని నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ దత్తు మేత్రే.